నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేందరు శ్రీ వజ్రపల్లి వెంకటరామ సురేషన్ కుమార్ గారు, శ్రీమతి హరిత వజ్రపల్లి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ వజ్రపల్లి వెంకటరామ సురేషన్ కుమార్ గారి, శ్రీ వజ్రపల్లి శ్రీనివాస రవికుమార్ గారి, శ్రీ ఆత్మకూరి పవన్ కుమార్ గారి తండ్రి గారైన కీర్తిశేషులు శ్రీ వజ్రపల్లి హనుమంతరావు గారి తద్దినం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ వజ్రపల్లి హనుమంతరావు గారికి, కీర్తిశేషులు శ్రీమతి వజ్రపల్లి అనంతలక్ష్మి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ వజ్రపల్లి హనుమంతరావు గారికి వారి తద్దినం సందర్భంగా, వారి పుణ్యతిథి సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ వజ్రపల్లి వెంకటరామ సురేషన్ కుమార్ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీ వజ్రపల్లి శ్రీనిధి గారికి, శ్రీ వజ్రపల్లి శ్రీపాల్ గారికి, శ్రీ వజ్రపల్లి శ్రీనివాస రవికుమార్ గారికి, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి, చిరంజీవి శ్రీ ప్రసిద్ధ గారికి, చిరంజీవి శ్రీ హర్షిత్ గారికి, శ్రీ ఆత్మకూరి పవన్ కుమార్ గారికి, శ్రీమతి శ్రీవాణి గారికి, చిరంజీవి కృష్ణ గారికి, చిరంజీవి శ్రీపాద్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడైతే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి హరిత వజ్రపల్లి గారికి, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి, శ్రీమతి శ్రీవాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి విశ్వలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగాలని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటేశ్వర కుమారి విశ్వలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ వజ్రపల్లి వెంకటరామ సురేషన్ కుమార్ గారు, శ్రీమతి హరిత వజ్రపల్లి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ రవకేసరి, అలాగే పాపడు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.